జెండా ఓ జెండా
గత కౌన్సిలర్ టీఆర్ఎస్ కౌన్సిలర్ అయ్యింది మొగిలి గారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి జీవనన్న మీద అభిమానంతో జీవనన్న డెవలప్ చేస్తారనే ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మొగిలి గారు మా కాంగ్రెస్ పార్టీలో కలిసి మాకు అజ్జేయడం బాగా గర్వంగా ఉంది. ఈ ఇద్దరం కలిసి అభివృద్ధిని అజ్జేయాలని జీవారెడ్డికి మా అతి మద్దతు తెలుపుతూ అభివృద్ధి పనులు చూసి అజ్జేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు జగిత్యాల పట్టణంలో 7వ వార్డులో ఈరోజు జీవనన్న కోసము పార్లమెంటు సభ్యులుగా ఈరోజు మేము వారికి ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. జీవనన్న గారికి చేతి గుర్తుపైన ఓటేసి గెలిపించగలరని 7వ వార్డు ప్రజలు అందరికీ నేను కోరుకుంటున్నాను. పట్టణ ప్రజలకు కూడా నేను కోరుకుంటున్నాను, దయచేసి జీవనన్నకు ఓటేసి గెలిపించండి. చేతి గుర్తు పైన జగిత్యాల పట్టణ ప్రజలకును 7వ వార్డు ప్రజలను అందరినీ నేను పేరు పేరున కోరుచున్నాను. ఈరోజు ఇంటింటికి ప్రచారము చేయడము జరిగింది, డోర్ టు డోరు 7వ వార్డులో. మరి నేను మొన్నటి వరకు బీఆర్ఎస్లో నేను ప్రచారం చేసిన అభ్యర్థిని వల్లేపు రేణుక మొగిలి 7వ వార్డు నుంచి. కానీ మొన్న అనుకోకుండా కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ నుంచి వెళ్ళి నేను రాజీనామా చేసి బీఆర్ఎస్కు రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ అవ్వడం కూడా జరిగింది. ఇది పట్టణ ప్రజలకును 7వ వార్డు ప్రజలకు అందరికీ నేను తెలియచేయుచున్నాను. దయచేసి మన 7వ వార్డు అభివృద్ధి కావాలని నేను జీవనన్న సహకారంతో మరొకసారి 7వ వార్డు అభివృద్ధి చేసి చూపిస్తానని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి పార్లమెంటు సభ్యులుగా మన జీవనన్న సార్ ఉన్నారు. ప్రతి ఒక్కరు 13 తారీఖు నాడు పోలింగ్ బూత్కి వచ్చి మీ ఓటు ఉపయోగించుకోగలరని నేను పేరు పేరున పట్టణ ప్రజలను కోరుచున్నాను, జగిత్యాల పట్టణ ప్రజలను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఓటు జీవనన్న చేతి గుర్తు 3వ నెంబర్ మీద మీరు ఓటేసి గెలిపించగలరని ప్రియమైన పట్టణ ప్రజలకును 7వ వార్డు ప్రజలకును పేరు పేరున కోరుచున్నాను. మనము ఇంకా మన 7వ వార్డులో ఇంకా చాలా పనులు ఉన్నాయి, మనం కలిసి అభివృద్ధి చేసుకుందాము. ప్రభుత్వం కూడా మనదే ఉన్నది కాంగ్రెస్. కాబట్టి ప్రతి ఒక్కరు వార్డు ప్రజలను నేను పేరు పేరున కోరుచున్నాను. దయచేసి మీరందరూ ఓటేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాతో పాటు ప్రచారంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క మహిళలకును, మా అక్క చెల్లెలకును, మా అన్నదమ్ములకును, మరియు కాంగ్రెస్ కార్యకర్తలకును, నాయకులకును అందరికీ, ముఖ్యంగా మన జగిత్యాల మీడియా సోదరులకు కూడా మనం వారి ఓటు ఉపయోగించుకోగలరని పేరు పేరున కోరుతూ జై కాంగ్రెస్. ఈరోజు జగిత్యాల పట్టణంలోని 7వ వార్డు ప్రచారానికి విచ్చేసినటువంటి ఇలా చాలా పెద్ద ఎత్తున ఒక 500 మందితోటి మేము ఈరోజు 7వ వార్డు మొత్తము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. దయచేసి ఓటర్ శ్రేణులను ఒకటే కోరుకుంటున్నాము, జీవనన్నకు చేతి గుర్తు మీద ఓటేయండి. ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేద్దామని మాత్రం మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే జీవనన్న గతంలో కూడా పట్టుదలతోటి కొన్ని ముఖ్యమైన అనేక పనులు చేసిన పట్టణంలో ఇదొకసారి పార్లమెంట్ అభ్యర్థి స్థానానికి ఆయనని కాంగ్రెస్ అధిష్టానం నిలబెట్టింది కనుక మనమందరము మన 7వ వార్డులో భారీ మెజారిటీ ఇచ్చేసి జీవనన్నని కనుక తెచ్చుకుంటే ఖచ్చితంగా జీవనన్నని నేను దండం పెట్టాయని అడిగి మన 7వ వార్డుకు నిధులు తీసుకొచ్చి 7వ వార్డును పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పటికే 14 రోడ్లు టెండర్ అయి ఉన్నాయి. మొన్న టెండర్ అయినాక ప్రభుత్వం చేంజ్ అవ్వడం వల్ల అది అట్లా ఆగింది. జీవన్ రెడ్డి గారు ఒకటే చెప్పిండ్రు, బిడ్డ ఈ ఎలక్షన్ అయిపోయిన ఎమ్మటే నీ టెండర్ది నేను కంప్లీట్ చేయించేసి నేను మీ అధికారులతోటి భూమి పూజలు చేసుకుందామని చెప్పిండు. 7వ వార్డులో 45 లక్షలతోటి 14 రోడ్లు టెండర్ అయి ఉన్నాయి. అవి కనుక మనకు అయిపోతే పూర్తి స్థాయిలో మనకు 7వ వార్డులో మట్టి రోడ్ అనేది కనిపించదని 7వ వార్డు ప్రజలకు తెలియజేస్తూ, పట్టణ ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, ఒక అవకాశం
ఆయన కుటుంబంలో ఎవరిని కూడా ఆర్థికంగా లేకుండా జీవనన్న ఓన్లీ ప్రజల కోసమే జీవనన్న పనిచేసిన సంగతి మనందరికీ తెలుసు. ఇది ఒక్కసారి లాస్ట్ అవకాశం జీవనన్నకి ఇద్దాం. ఖచ్చితంగా జీవనన్న గెలుస్తున్నాడు, భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు. మన జగిత్యాలనే ఒక 50,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ కూడా వచ్చింది. ఖచ్చితంగా జీవనన్న గెలిపించుకుందాం. దయచేసి 13వ తారీఖు నాడు 3వ నెంబర్ మీద చేతి గుర్తుపై ఓటేసి జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతోటి గెలిపించాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నా. జై జీవనన్న.